ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ ఇటీవలే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన జేఆర్ఎల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జేఆర్ఎల్ ఆధారంగా జోన్ వైజ్ కట్ ఆఫ్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్నాం. ఇప్పటికే జోన్ 1 నుంచి జోన్ 5 వరకు కట్ ఆఫ్స్ కంప్లీట్ కాగా ఈ వీడియోలో జోన్ 6 చార్మినార్కు సంబంధించి రిజర్వేషన్ లాగా కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతి త్వరలో టీజీపీఎస్సీ నిర్వహించబోతున్న గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఎకనామీ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకునే వారు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక జోన్ 6 చార్మినార్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు వచ్చేసి మొత్తంగా 100 కనిపిస్తున్నాయి. అత్యధికంగా ఈ జోన్లోనే ఈ పోస్టులు అవుతున్నాయి. ఇందులో 8 పోస్టులు పిహెచ్ కేటగిరీ కింద, మరొక 3 పోస్టులు ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ కింద, ఈ 11 పోస్టులు మినహాయించి 89 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ చార్మినార్ జోన్లో ఒక గ్రేడ్ 1 పోస్ట్ కూడా ఉంది. ఈ గ్రేడ్ 1 పోస్ట్ వచ్చేసి టాప్ ర్యాంకర్ అయిన బీసీబీ క్యాండిడేట్కి అయితే రాబోతుంది. 217.389కి అయితే కట్ కాబోతుంది బీసీబీ క్యాండిడేట్కు. అయితే ఈ గ్రేడ్ 1 పోస్ట్ రాబోతుంది. ఇతని ర్యాంక్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి 9th ర్యాంక్గా ఉంది. ఓకేనా, ఇది గ్రేడ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. సో ఓపెన్ జనరల్లో చూసుకున్నట్లయితే మొత్తంగా 12 పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ 12 పోస్టులో చూసినట్లయితే ఒక దగ్గర 5, ఇంకొక దగ్గర 5, ఇంకొక దగ్గర 2, టోటల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 12 వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 179.472గా ఉంది, 197.472గా ఉంది. 150 ర్యాంక్ వరకు అయితే ఓపెన్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే అవుతుంది జోన్ 6లో. అదేవిధంగా ఓన్లీ ఓపెన్ మెన్స్ వచ్చేసి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ ఓపెన్ మెన్స్ 13 వేకెన్సీస్ సంబంధించి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 191.170గా ఉంది, 191.170గా ఉంది. 343 ర్యాంకర్ వరకు అయితే ఓన్లీ ఓపెన్ మెన్స్లో కట్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. ఈ ర్యాంకర్ వరకు అయితే జాబ్ వచ్చే అవకాశం ఉంది, జాబ్ రాబోతుంది. ఓకేనా, ఓన్లీ ఓపెన్ ఉమెన్స్ వచ్చేసి 11 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి చార్మినార్ జోన్లో. 11 వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే 181.810గా ఉంది, 181.810 ఉంది. ఇప్పటివరకు మనం చూసిన అన్ని జోన్లతో పోల్చినప్పుడు ఈ జోన్లోనే కట్ ఆఫ్ అనేది తక్కువగా కనిపిస్తుంది జోన్ 6లో. కారణం ఏంటంటే ఎక్కువ పోస్టులు ఉండడం, కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉండడం. నెక్స్ట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఈ ఒక పోస్టుకు సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 834 ర్యాంక్ వరకు అయితే కట్ అవుతుంది. 183.704 ర్యాంకర్కి అయితే ఈడబ్ల్యూఎస్ జనరల్లో జాబ్ రాబోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ మెన్స్లో చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 4 వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 174.882గా ఉంది. ఈడబ్ల్యూఎస్ మెన్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 174.882గా ఉంది. 2020 ర్యాంక్ అతనికి అయితే జాబ్ రాబోతుంది. ఈడబ్ల్యూఎస్లో లాస్ట్ ర్యాంక్ ఇతను అనమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్లో ఓన్లీ ఒకటే పోస్ట్ ఉంది. ఒక పోస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 181.470గా ఉంది, 181.470 ఉంది. 1082 ర్యాంక్ అమ్మాయికి అయితే ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్లో జాబ్ రాబోతుంది. ఓకేనా, బీసీఏ జనరల్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. 2 ఒక దగ్గర, 2 ఒక దగ్గర. ఈ 4 వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 176.139గా ఉంది. బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 176.139గా ఉంది. ఇందులోనే 2 ఫీమేల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. 1810 ర్యాంక్ వరకు అయితే బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయింది 4 వేకెన్సీస్ సంబంధించి. బీసీఏ ఓన్లీ మెన్స్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మెన్స్ 3 వేకెన్సీ సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 171.460గా ఉంది, 171.460గా ఉంది. 2750 ర్యాంక్ వరకు అయితే బీసీఏ మెన్స్లో జాబ్ వస్తుంది. బీసీఏ ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్ ఒక పోస్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఒక పోస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 173.796గా ఉంది. 2202 ర్యాంక్ వరకు అయితే బీసీఏ ఉమెన్స్లో జాబ్ రాబోతుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా బీసీబీ జనరల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 3 వేకెన్సీస్ కూడా 1గా ఉన్నాయి, 3 దగ్గర ఉన్నాయి. ఈ 3 పోస్టులకు సంబంధించి బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 190.441గా ఉంది, 190.441గా ఉంది. ర్యాంక్ వచ్చేసి 377. బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? ర్యాంక్ ఎంత? 377, 190.441. బీసీబీ ఓన్లీ మెన్స్ వచ్చేసి 3 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. 189.805 వరకు అయితే జాబ్ వస్తుంది బీసీబీ ఓన్లీ మెన్స్లో. 405 ర్యాంక్ వరకు అయితే జాబ్ రాబోతుంది. బీసీబీ ఓన్లీ ఉమెన్స్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 180.426 వరకు అయితే బీసీబీ ఓన్లీ ఉమెన్స్లో జాబ్ రాబోతుంది. 1202 ర్యాంకు. ఓకేనా, 1202 ర్యాంకు అమ్మాయి వరకు అయితే బీసీబీ ఉమెన్స్లో జాబ్ రాబోతుంది. నెక్స్ట్ బీసీసీ జనరల్లో ఎటువంటి వేకెన్సీస్లో, బీసీసీ ఉమెన్స్లో ఎటువంటి వేకెన్సీస్లో. బీసీసీ ఓన్లీ మెన్స్లో ఒక పోస్ట్ ఉంది. ఓన్లీ మెన్స్ ఒక పోస్టుకి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 157.040 ఉంది, 157.04 అతనికైతే
బీసీసీ మెన్స్లో జాబ్ వస్తుంది. 8274 ర్యాంకర్కి అయితే జాబ్ రాబోతుంది బీసీసీ మెన్స్లో. నెక్స్ట్ బీసీడీ జనరల్లో ఒక పోస్ట్ మాత్రమే కనిపిస్తుంది. జనరల్లో ఈ జనరల్ ఒక పోస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 190.866గా ఉంది. 190.866గా ఉంది. 360 ర్యాంక్ వరకు అయితే బీసీడీ జనరల్లో జాబ్ రాబోతుంది. బీసీడీ ఓన్లీ మెన్స్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మెన్స్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మెన్స్కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 187.354గా ఉంది. 354గా ఉంది. 538 ర్యాంకర్ వరకు అయితే బీసీడీ మెన్స్లో జాబ్ రాబోతుంది. 538 ర్యాంకర్ వరకు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా బీసీఈలో జనరల్లో ఒకటి, ఉమెన్స్ ఒకటి, ఓన్లీ మెన్స్ 2 ఉన్నాయి. బీసీఈ జనరల్లో 188.501కు కట్ అయింది. 480 ర్యాంక్ వరకు. బీసీఈ ఓన్లీ మెన్స్ ఒక పోస్ట్ ఉంది. 170 మార్క్స్ వరకు జాబ్ వస్తుంది. బీసీఈ ఓన్లీ మెన్స్ వచ్చేసి, ఈ ఓన్లీ ఉమెన్స్ వచ్చేసి 170, ఓన్లీ మెన్స్ వచ్చేసి 2 వేకెన్సీస్ 186.426కి అయితే కట్ అవుతుంది. బీసీఈ మెన్స్ ఓన్లీ మెన్స్ 186 కట్ అయితే బీసీఈ ఓన్లీ ఉమెన్స్ వచ్చేసి 170 కట్ ఆఫ్ అనేది. ఓకేనా. ఎస్సీ జనరల్లో 3+2 5 వేకెన్సీస్ ఉన్నాయి. 5లో 4+1గా మనం చూస్తాం. అంటే ఒక పోస్ట్ అయితే 1/3 కింద వెళ్తుంది. 186.099 ఉంది ఎస్సీ జనరల్లో కట్ ఆఫ్ అనేది. 186.099గా ఉంటే ఎస్సీ జనరల్లో, అదే 1/3 కింద ఇంకొక ఫీమేల్కి వచ్చేసి 175కి అయితే జాబ్ వస్తుంది ఎస్సీ జనరల్లోనే. నెక్స్ట్ ఎస్సీ ఓన్లీ మెన్స్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మెన్స్ 6 వేకెన్సీస్ సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 179.975గా ఉంది. 179.975గా ఉంది ఎస్సీ మెన్స్ 6 పోస్టులకు సంబంధించి. ఎస్సీ ఉమెన్స్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 3+1 అనమాట. ఈ ఓన్లీ ఉమెన్స్ పోస్టులలో కట్ ఆఫ్ వచ్చేసి 168.957గా ఉంది. 168.957గా ఉంది. 3443 ర్యాంక్ వరకు అయితే ఎస్సీ ఉమెన్స్లో జాబ్ అయితే రాబోతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఎస్టీ జనరల్లో ఒక పోస్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఒక పోస్టుకు సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసి 189.505గా ఉంది. ఎస్టీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 189.505గా ఉంది. 421 ర్యాంక్ వరకు ఎస్టీ జనరల్లో జాబ్ రాబోతుంది. నెక్స్ట్ ఎస్టీ ఓన్లీ మెన్స్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ ఓన్లీ మెన్స్ 5 వేకెన్సీస్ గాను కట్ ఆఫ్ వచ్చేసి 182.298గా ఉంది. 182.298గా ఉంది. 983 ర్యాంకర్ వరకు అయితే ఎస్టీ మెన్స్లో జాబ్ వస్తుందన్నమాట. ఈ ర్యాంకర్ వరకు జాబ్ రాబోతుంది. ఎస్టీ ఉమెన్స్లో చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఒక్క పోస్టుకు సంబంధించి కట్ ఆఫ్ చూసినట్లయితే 173.530గా ఉంది. 173.530గా ఉంది. 2265 ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఎస్టీ ఉమెన్స్లో, ఈ ర్యాంకర్ వరకు అయితే ఎస్టీ ఉమెన్ కేటగిరీలో జాబ్ రాబోతుంది. ఈ జోన్లో జోన్ 6లో చూసుకున్నట్లయితే 8 వచ్చేసి పిహెచ్ కేటగిరీ కింద, ఇంకొక 3 వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ కింద ఉన్నాయి. మొత్తంగా 11 పోస్టులు మినహాయిస్తే 89 పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్ల వారిగా కట్ ఆఫ్ ఇది అనమాట. ఓకేనా. యాజ్ పర్ ది జిఆర్ఎల్, యాజ్ పర్ ది హారిజెంటల్. అదేవిధంగా మిగిలిన జోన్ 7 సంబంధించిన కట్ ఆఫ్ కూడా అతి త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక వీడియో నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.